ఇప్పుడే స్టార్ట్ అయినా ఇంకా తమిళనాడు నుంచి బెంగళూరుకి. జస్ట్ ఇప్పుడే బెంగళూరుకి వచ్చిన, ఇక్కడ టౌన్ హాల్ దగ్గర దిగిన. ఇక్కడ నుంచి బెంగళూరు ప్యాలెస్కి పోదాం. చలో పోదాం, ఎట్లుంటుందో చూద్దాం. ఇంకా నా జీవితంలోనే ఫస్ట్ టైం ఒక మంచి ఆర్సీబీ ఫ్యాన్ని చూసిన. నేను బ్రోని జస్ట్ అడ్రస్ అడిగిన ఎటు పోవాలి అని. నేను అడ్డ పోతున్నారా దింపుతా అని బండి ఎక్కించుకొని తీసుకుపోతుండు అంట. ఏమంటున్నా అంటే నేను ఎక్కువ తిరుగుతా, నేను మా ఇంట్లో పని చేసేది నేను ఒక్కనే, మా ఇంట్లో నలుగురం, నేను నా 2 పిల్లలు నా భార్య. నేను ఇంత తిరిగినా మళ్ళా సాయంత్రం ఇంటికి పోతా చూసినావా, నా పిల్లల ముఖం చూడంగానే నేను తిరిగింది మొత్తం మర్చిపోతా, అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అని అంటుండు. అసలు ఆ మాటతో ఫిదా అయిపోయాను నేను. పొద్దుగా లేచి రెడీ అయ్యి మంచిగా ప్యాలెస్ కాడికి పోదాం, చూడేద్దాం అని వచ్చిన. వస్తూ చూడు ఏముందో వెనకల. ఏం మనాలు అర్థం కావట్లేదు, ఓపెన్ అని ఉంది గూగుల్ మ్యాప్స్లో. కానీ ఇక్కడికి వచ్చినాక అందుకే నమ్మొద్దు గూగుల్ మ్యాప్స్ని. ఇంకా పొద్దుగాల ఆడ ప్యాలెస్ మండే రోజు హాలిడే అని చెప్పేసి ఫుల్ మూడ్ ఆఫ్ అయ్యి అదే మూడ్ ఆఫ్లో రూమ్ ఎత్తుక్కుంటారు, రూమ్లోకి వచ్చి వండుకున్నా. ఇంకా ఇప్పుడు నైట్ అయింది, నైట్ బెంగళూరుని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం. నైట్లో బెంగళూరులో చర్చ్ స్ట్రీట్ అండ్ శివాజీ నగర్ చాలా అంటే చాలా బాగుంటుందంట. మనం పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎట్లుంటుందో మనం నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం, మిమ్మల్ని నేను ఎక్స్పీరియన్స్ చేపిస్తా. రైట్, మళ్ళీ చలో పోదాం. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేసుకుని పోతున్నా శివాజీ నగర్కి. మేము వచ్చేసినాం మనం శివాజీ నగర్కి. ఇట్లా మొత్తం హడావుడి ఉంది. పొద్దుడికి వెళ్ళి మొత్తం క్లాస్ బెంగళూరుని చూసిన, ఇప్పుడు మాత్రం కొంచెం మాస్ బెంగళూరుని చూస్తున్నా. ఎందుకంటే మన హైదరాబాద్ వైబ్స్ కొడుతున్నాయి, ఇక్కడ సేమ్ చార్మినార్ వైబ్స్ కొడుతున్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ మన దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన చార్మినార్లో కూడా ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఇంకా శివాజీ నగర్లో కూడా చాలామంది ముస్లిమ్సే ఉంటారు. రంజాన్ టైంలో ఇంకా మస్తు ఉంటుంది అంట ఇది. ఇక చూద్దాం. शिवाजी नगर में खाने पीने का बहुत सहूलत है, कपड़े लत्ते का पूरा चप्पल वगैरह क्या हो ना, सेफ्टी सोने बैठने का फुल सहूलत है. सेफ्टी फुल सेफ्टी శివాజీ నగర్. మీకు అర్థం కాలేదనుకుంటా హిందీలో. బాబు ఏమంటున్నంటే శివాజీ నగర్లో కూర్చొని లేవనికైనా పండుకొని తిన్నికైనా ఏం చేయడానికైనా శివాజీ నగర్ ఫుల్ ఫేమస్, ఫుల్ సేఫ్టీ శివాజీ నగర్లో. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తారు, తిన్నికైనా తానికైనా షాపింగ్ చేయడానికైనా చెప్పులు కొనికైనా దేనికైనా శివాజీ నగర్కి రావాలి అంటున్నారు బాయ్. ఇంకా ఇంత దూరం వచ్చాం కానీ ఏదో ఒకటి కొనుక్కోవాలని కొన్నా. 2 జతలు బట్టలు కొనుక్కున్నా. ఓకే బాగున్నాయి కానీ రేట్సే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మీకు తెలిసిగా బెంగళూరు అంటేనే ఎక్స్పెన్సివ్. చీపెస్ట్ బెస్ట్ క్వాలిటీ అంటే మన హైదరాబాద్, దాని తర్వాతనే ఏదైనా. చూస్తుంటే ఆకలి అవుతుంది, పోయేమన్నా తిందాం. ఓకే మన తిని మళ్ళీ ఇటు నుంచి ఇటు చర్చ్ స్ట్రీట్ కూడా దగ్గరనే అంట మనకి. అది ఇంకా కవర్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోదాం. లస్సీ టేస్ట్ మాత్రం వేరే ఉంది. మన హైదరాబాద్ అంతా కాకపోయినా బెంగళూరు, నేను ఇప్పటి వరకు ఇక్కడ నుంచి తిన్న బెస్ట్ ఫుడ్స్లలో ఇదే.
బెంగళూరుకి వస్తే శివాజీ నగర్ స్కిప్ చేయకండి, చాలా మంచి వైబ్ ఉంది. నైట్ టైం రండి మెయిన్గా. మనం ఉంటాం హైదరాబాద్కి హోటల్ హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ మీకు ఫుడ్ షాపింగ్ ఈ రెండు చేయాలని ఉంటే వెంటనే కళ్ళు మూసుకొని శివాజీ నగర్కి రండి. అసలు మస్తు అంటే ఫుడ్కి ఫుడ్, షాపింగ్కి షాపింగ్ వేరే చేయవచ్చు. టేస్ట్ కూడా బాగుంది, చాలా బాగుంది. నేను బెంగళూరులో తిన్న బెస్ట్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇక్కడ తిన్నదే. చాలా మంచిగా ఉంది. ప్రైస్ కూడా అంతేం లేదు, రీజనబుల్గా ఉంది. కాకపోతే క్వాంటిటీ మాత్రం ఘోరంగా ఇచ్చిండు, కడుపు ఫిట్ అయిపోయింది. ఇంకా 2-3 స్పెషల్స్ ఉన్నాయంట ఇక్కడ, అవి కూడా టేస్ట్ చేద్దామని. అది ఎక్కడ దొరుకుతుందో అటు పోతున్నా, అది ఇంకా చూపిస్తాను మీకు. అది ఇంకా ఎట్లుందో ఇంకా చెప్తా. ఇది ఇక్కడ ఫేమస్ బేకరీ అంట. ఇందాక ర్యాపిడో అని చెప్పిండు నాకు. ఇక్కడ ఏదో ఫేమస్ అంట, ఒకసారి పోయి అడుగుదాం అది ఎంతో, ఒక పీస్ ఎంతో అని చెప్పాడు. చూడడానికి సేమ్ దిల్ పసంద్ టైప్ ఉంది, కానీ దిల్ పసంద్ కాదు. भाई इसका नाम क्या है? भाई इसका नाम क्या है? हलवे की नान. ఖవ్వేకి నాన్ అంట దాని పేరు. బటర్ నాన్ విన్నా, నార్మల్ నాన్ విన్నా, అన్ని నాన్ల పేర్లు విన్నా, కానీ స్వీట్ నాన్ ఇది. బటర్ నాన్, సారీ ఖవ్వేకి నాన్. లోపల ఏమంటారు పాలకో కలాకాన్ పెట్టి ఉన్నట్టుంది, కానీ బాగుంది నిజంగా. ఎక్స్ట్రీమ్ పక్కా వస్తే ట్రై చేయండి, మస్తు ఉంది, సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం మళ్ళీ తినలేరు, మళ్ళీ ఎక్కడ దొరకదు కూడా. వచ్చినప్పుడే 2-3 తినేసేయాలి. నేను 2 తిన్నా, 2 పార్సల్ కట్టుకున్నా. బాగుంది, 30 రూపీసే, మళ్ళీ చీప్. బాగుంది, చాలా బాగుంది. పక్క ట్రై చేయరి, బిజీగా గురి. ఆడ కుష్కర్ బేకరీ అని ఉంటుంది, అది దాంట్లోనే అంట ఫస్ట్ అది చేసింది. ఎప్పటి నుంచో ఆ బేకరీ ఫేమస్ అంట. ఆ బేకరీ పెట్టిన తర్వాత రీసెంట్గా చాలా తెచ్చినట్టు, కానీ అక్కడ ఉన్న టేస్ట్ ఎక్కడ ఉండదంట. అక్కడ ట్రై చేయండి, కుష్కర్ బేకరీ. మీకు వీడియో కూడా వేస్తాం మధ్యలో, దాని ఫోటో. ప్రమోషన్ అయితే కాదు ఇది, నాకోటి ప్రమోషన్ ఇస్తున్నాడు ఇప్పుడు. చలో మళ్ళీ రైట్ పోతున్నా. ఇంకా వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. చర్చ్ స్ట్రీట్ మీకు రేపు చూపిస్తా, సరేనా? ఇంతవరకు మీరు చూసిరంటే మీకు వీడియో ఎంతో అంత నచ్చే ఉంటుంది. ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చలో బాయ్, ఉంటాయి ఇంకా.